సో ఇప్పుడు ఇది జెన్జీ టార్గెటెడా? జెన్జీ టార్గెటెడ్. ఇప్పుడు జాతిరత్నాలు సినిమా మనం చూసుకుంటే ఆ సినిమాలో అది దాన్ని ఏమంటారంటే ఫోర్స్ఫుల్ కామెడీ అని చాలా మంది ఒక 30+ ఏజ్ వాళ్ళందరికీ అది ఫోర్స్ఫుల్ కామెడీ లా కనిపిస్తుంది. ఓకే, ఎందుకంటే నవ్వాలి పాయింట్ దగ్గర నవ్వాలి కాబట్టి నవ్వాలి. ఈ పాయింట్ దగ్గర ఎవరైనా ఒక 18 years అబ్బాయి నవ్వాడు, దీనికి కూడా నవ్వు వస్తుందా, దీని లాంటి బాబు లాంటి జోకులు మేము చూసాం అనే సెటైరికల్ వేలో వెళ్ళిపోద్ది ఈ రెండు ఏజ్ గ్రూప్స్ కి. ఈ సినిమాలో జరిగిన మెయిన్ మైనస్ పాయింట్ అదే. అనుదీప్ గారిది ప్రిన్స్ సినిమా కూడా చూసుకోవచ్చు మనం, శివకార్తికేయన్ గారి. ఈ సినిమాలన్నీ ఓటీటీలో బాగుంటాయి, థియేట్రికల్ లో బాగో. అండ్ జాతిరత్నాలకు వచ్చిన ప్లస్ పాయింట్ ఏంటంటే థియేటర్ లో బాగుంది, ఓటీటీలో అసలు చూడబుద్ధి కాల, ఆయన ఒప్పుకుంటారు. అవును. సో ఈ సినిమాకి వచ్చేస్తే ఇప్పుడు థియేటర్ లో ఇది బాగాలేదు, థియేటర్కి ఇది వర్కౌట్ అవ్వదు, 100% అవ్వదు. ఎందుకంటే సమ్ మైనస్ పాయింట్స్ ఆయన సైడ్ నుంచి విశ్వక్ గారు ఆ యాటిట్యూడ్ కానీ హీరోయిక్ మేనరిజమ్స్ కానీ కంప్లీట్ గా బాలయ్య గారిని ఓన్ చేసుకోవడం, లేదా ఎన్టీఆర్ గారిని ఓన్ చేసుకోవడం. ఈవెంట్స్ లో కూడా జేఎన్టీఆర్ వచ్చింది. మన ఖమ్మం వెళ్ళినప్పుడు ఫస్ట్ జై బాలయ్య అన్నారు, జేఎన్టీఆర్ అన్నారు. సో ఆయన అలా వాళ్ళిద్దరిని ఓన్ చేసుకుని నేను ఇలా చేయాలని ఆయన మేనరిజమ్స్ బాగానే ఉన్నాయి. బట్ స్క్రిప్ట్